నమస్తే వెల్కమ్ టు జీ న్యూస్ ఆఫ్టర్నూన్ బులెటిన్ నేను మణిశ్రీ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం రాష్ట్రంలో భారీగా నమోదైన ఓటింగ్ శాతం అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో జనం 78.36% ఓట్లు పోలేనట్లు ఈసీ వెల్లడి హ్యాట్రిక్ లక్ష్యంగా వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్ హాజరైన అమిత్ షా యోగి చంద్రబాబు పవన్ కళ్యాణ్ పోలింగ్ సరళి చూస్తే మరోసారి జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమన్న సజ్జల వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ సజ్జలకు దేవినేని ఉమా కౌంటర్ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు పక్కా చంద్రబాబు రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా ముంబైలో దారుణం హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య యూపీలోని వారణాసి లోక్సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నామినేషన్ వేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు 2 సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమం కోసం బీజేపీ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. కేంద్ర మంత్రులు, పార్టీ లీడర్లు, మిత్రపక్షాల నేతలు, పలు రాష్ట్రాల సీఎంలు తదితరులు హాజరయ్యారు. సార్వత్రిక ఎన్నికల పోరులో భాగంగా ప్రధాని మోదీ మంగళవారం తన సిట్టింగ్ నియోజకవర్గం వారణాసి నుంచి నామినేషన్ వేశారు. కీలక ఎన్డీఏ నేతలు వెంటరాగా ఈ ఉదయం జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ స్థానం నుంచి ప్రధాని వరుసగా 3సారి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. నామినేషన్ కార్యక్రమంలో పలువురు ఎన్డీఏ నేతలు పాల్గొన్నారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తదితరులు మోదీ వెంట రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి వచ్చారు. దీనికి ముందు కాశీలోని దశాశ్వమేధ ఘాట్ వద్ద ప్రధాని పూజలు నిర్వహించారు. అక్కడే క్రూజ్ షిప్లో పర్యటించారు. కాలభైరవ ఆలయంలో పూజల్లో పాల్గొన్నారు. సోమవారం సాయంత్రం యోగితో కలిసి మోదీ 6 కిలోమీటర్ల మేర భారీ రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. అనంతరం కాశీ విశ్వనాథుడి ఆలయంలో పూజలు చేశారు. రాత్రి ఇక్కడే బస చేశారు. उस प्रस्तावों के तौर पर नहीं, मुझे देखिए हमने बहुत सारे आयोजन देखे, प्रस्तावक का भी देखे हैं पिछले 2 चुनावों में. देखिए जब पार्लियामेंट हाउस बना तो जिन लोगों ने पार्लियामेंट बनाने में भूमिका निभाई थी तो उन लोगों को वहाँ पर उनको स्पेशली जिस दिन उद्घाटन हुआ था तो उनको बुलाया गया था. बिल्कुल हम तस्वीरों की देख सकते हैं. यहाँ पर प्रधानमंत्री का कलेक्ट्रेट ऑफिस से वाराणसी से यहाँ पर तस्वीरें हम देख पा रहे हैं. गणेश्वर शास्त्री मोदी लोकसभा में स्थान करने के लिए अभ्यर्थी के रूप में नाम निर्देशित हुआ. ईश्वर की शपथ लेता हूं, सत्य निष्ठा से प्रतिज्ञा करता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा और मैं भारत की प्रभुता और अखंडता अक्षुण्ण रखूंगा. ఏపీ ఎన్నికల నేపథ్యంలో సీఎం జగన్ ఎంతో బిజీగా గడిపారు. ఎన్నికలు ముగియడంతో ఆయన కాస్త విశ్రాంతి తీసుకోవాలనుకుంటున్నారు. ఈ క్రమంలో విదేశాలకు వెళ్లేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని సిబిఐ కోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. ఈ నెల 17 నుంచి జూన్ 1వ తేదీ వరకు యూకే వెళ్లేందుకు అనుమతించాలని పిటిషన్లో కోరారు. తన కుమార్తెలు లండన్లో ఉంటున్నారని, వారి వద్దకు వెళ్లాలని తెలిపారు. యూకేతో పాటు జెరూసలేం, స్విట్జర్లాండ్కు వెళ్లాల్సి ఉందని చెప్పారు. అయితే జగన్ విదేశీ పర్యటనకు అనుమతించవద్దని సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.
ఈరోజు జగన్ ఫారిన్ టూర్కు సంబంధించి కోర్టు తీర్పును వెలువరించనుంది. గత 10 ఏళ్లలో మోదీ అద్భుతంగా పనిచేశారని టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు తెలిపారు. మూడోసారి ఆయనే ప్రధాని కానున్నారని చెప్పారు. మోదీ నామినేషన్ కార్యక్రమానికి వెళ్లిన ఆయన వారణాసి ఎయిర్పోర్టులో మీడియాతో మాట్లాడారు. నామినేషన్ను ఉద్దేశించి పవిత్ర క్షేత్రంలో ఇదొక చారిత్రాత్మక సందర్భమని అన్నారు. భారత్కు మోదీ అవసరం ఉందని, అంతర్జాతీయంగా మన దేశం కీలకంగా మారనుందన్నారు. ఎన్డీఏ కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని చెప్పారు. Third time, Narendra Modi ji is going to become Prime Minister. As on today, for the last 10 years, he has done extremely well. Country needs him. India is going to play global role. He has prepared Vikasit Bharat by 2047. Indians or India are going to play very major role globally. Sir, BJP leader Sushil Modi passed away yesterday. We express our condolence for his death. It is a sad incident, but sometimes destiny. So what about seat, NDA seat? Last No, very clear. NDA is going to get 400 plus. Thank you, sir. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో జనం ఓటెత్తారు. కొన్ని చోట్ల అర్ధరాత్రి వరకు క్యూ లైన్లు కట్టి ఓట్లేశారు. 2019లో 79.46% పోలింగ్ జరగ్గా ఈసారి 80% దాటొచ్చని ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. తాజాగా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాల్లో మచిలీపట్నం అసెంబ్లీ నియోజకవర్గాల్లో గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అత్యధిక పోలింగ్ నమోదైంది. ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి స్పష్టం చేశారు. పోలింగ్ సరళిని బట్టి పోలింగ్ శాతం గణనీయంగా పెరిగిందని ఆయన చెప్పారు. సాయంత్రం 6 గంటల్లోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. రీపోలింగ్పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. ఓటింగ్ ప్రక్రియ ముగిసే సమయానికి క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఓటర్లు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. రంపచోడవరం, పాడేరు, అరకు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, పాలకొండ, కురుపాం, సాలూరు నియోజకవర్గాల్లో 5 గంటలకు ఓటింగ్ ప్రక్రియ ముగిసిందని, క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇచ్చామన్నారు. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటలలోపు క్యూ లైన్లో ఉన్న వారందరికీ ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. రీపోల్కు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదని ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. రేపు ఫిర్యాదులపై ఆర్ఓలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారని వెల్లడించారు. పార్టీల నాయకులతో ఆర్ఓలు, పర్యవేక్షకులు సమీక్షిస్తారన్నారు. తంగెడలో బాంబు దాడి ఘటనపై మా దృష్టికి వచ్చిందని మీనా పేర్కొన్నారు. తంగెడలో ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉందని తెలియజేశారు. పోలింగ్ జాప్యం జరగడానికి అవకాశం లేదన్నారు. సాంకేతిక సమస్య వల్ల పోలింగ్ జాప్యం కావచ్చని సీఈఓ వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచే ఓటర్లు బార్లు తీరారని, అయితే ఈవీఎంలకు సంబంధించి కొన్ని సమస్యలు వచ్చాయని మీనా తెలియజేశారు. 275 బియ్యులకు సంబంధించి సమస్యలు వచ్చాయన్నారు. 217 సీయులకు సంబంధించి సమస్యలు వచ్చినట్లు తమ దృష్టికి వచ్చిందని మీనా స్పష్టం చేశారు. 600 వీవీప్యాట్లకు సంబంధించి సమస్యలు వచ్చాయని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద 20,000 యంత్రాలు అధికంగా ఉంచినట్లు తెలిపారు. గుర్తింపు కార్డు లేకుండా పోలింగ్ కేంద్రాల వద్దకు తక్కువ మంది ఓటర్లే వచ్చారని పేర్కొన్నారు. పలుచోట్ల హింసాత్మక ఘటనలు జరుగుతాయని తమకు ముందే సమాచారం ఉందని మీనా పేర్కొన్నారు. అనంతపురం, పల్నాడు, అన్నమయ్య జిల్లాల్లో హింసాత్మక ఘటనలపై సమాచారం ఉందని, హింసాత్మక ఘటనలు జరిగే చోట్ల ముందస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. పల్నాడు జిల్లాలో 12 ఘటనలపై సమాచారం అందిందని, మాచర్ల కేంద్రంలో ఈవీఎం యంత్రాలు దెబ్బతిన్నాయని మీనా పేర్కొన్నారు. ఇంజనీర్లు యంత్రాలు పరిశీలించి డేటా వస్తుందని చెప్పారని ఈసీ తెలియజేశారు. మాచర్లలో 8 కేంద్రాల్లో యంత్రాలు మార్చి మళ్లీ పోలింగ్ నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఈరోజు మార్నింగ్ 7 నుంచి మన 46,389 పోలింగ్ స్టేషన్స్లో పోలింగ్ స్టార్ట్ అయింది. వన్ గుడ్ థింగ్ ఈజ్ దట్ మార్నింగ్ నుంచే
క్యూ లైన్లో చాలామంది వచ్చారు. అంటే ఎక్స్పెక్టెడ్ కంటే ఎక్కువ మార్నింగ్ పోలింగ్ స్టార్ట్ అయినప్పుడు a large gathering was there people. They were in the first hour itself 600 to 700 people had come. At that time and later there were some issues related to EVM machines gurinchi konni issues vachinayi. So manaku vachina report prakaram around 275 BUs ballot units sambandhinchi issues vachinayi. 217 కంట్రోల్ యూనిట్స్, తర్వాత 600 వరకు వీవీప్యాట్ సంబంధించి ఇష్యూస్ వచ్చినాయి. యాజ్ ఐ సెడ్ యస్టర్డే ఆల్సో మన దగ్గర 46,000 పోలింగ్ స్టేషన్కి 20% ఎక్స్ట్రా machines were there. So as and when the problem came, it was removed. And generally, this is a very lesser percentage of BUs and CUs change as compared to last time, because we had all the new machines this time. Second issue was, luckily today many places the weather was not very bad, although we had made arrangements for shades and all those things, but mostly the weather was not very bad. Konni chotla varsham kuda vachindi, but even then we had seen large number of people who have started voting in the morning. One issue and another good thing about today's voting was that people saying that నా దగ్గర కార్డ్ ఉంది కానీ నా ఓట్ లేదు, ఇట్లాంటి చాలా తక్కువ ఇష్యూస్ వచ్చినాయి. సో దాట్ విచ్ యాక్చువల్లీ మీన్స్ దట్ అవర్ ద కరెక్టివ్ ఎక్సర్సైజ్ విచ్ స్టార్టెడ్ లాస్ట్ ఇయర్ మనం ఆగస్ట్ నుంచి స్టార్ట్ చేసాము పోలింగ్, అంటే మన ఎలక్ట్రల్ రోల్ని కరెక్ట్ చేయడం కోసం. దాట్ హ్యాస్ రియల్లీ రిజల్టెడ్ ఇన్ టు ఏ వెరీ గుడ్ అండ్ హెల్దీ ఓటర్ లిస్ట్ దిస్ టైం. ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ సరళి చూస్తే 5 ఏళ్ల పాలనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని అర్థమవుతోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ప్రజల కోసం సీఎం జగన్ పాటుపడ్డారని, వాళ్లే ఆశీస్సులు ఇచ్చారని చెప్పారు. ప్రజల కోసం జగన్ నిలబడితే ఆయన కోసం ప్రజలు నిలబడ్డారని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, వృద్ధులు మరింత బలంగా మద్దతు ఇచ్చారనిపిస్తోందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలియజేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ప్రభుత్వ సానుకూలత ఇవాళ కనిపించిందని అన్నారు. చంద్రబాబు అంచనాలు ఏమైనా ఉండొచ్చని తెలియజేశారు. ఓటింగ్లో ఎక్కువగా పాల్గొన్నది మహిళలకు, వృద్ధులు, పేద వర్గాల వారని, ఈ వర్గాలు ఎవరితో ఉన్నాయో అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. కొన్ని చోట్ల రిగ్గింగ్ జరిగిందని ఫిర్యాదు చేశామని, రీపోలింగ్ అడిగామని చెప్పారు. పోలీసుల వైఖరి కొన్ని చోట్ల అన్యాయంగా ఉందని తెలియజేశారు. రిటైర్ అయిన అధికారి నుంచి కొందరు పోలీసు అధికారులకు ఫోన్లు వెళ్లాయని ఫిర్యాదు చేశామని అన్నారు. తెలుగుదేశం పార్టీ నేతల్లో నిస్పృహ కనిపిస్తోందని తెలియజేశారు. టీడీపీ తట్టుకోలేక కొన్ని చోట్ల రెచ్చిపోయి దాడులు చేసిందని అన్నారు. టీడీపీ ఎంత రెచ్చగొట్టినా తాము సంయమనం పాటించామని, ప్రశాంతంగా ఎన్నికలు జరగడమే తమ ఉద్దేశమని చెప్పారు. తాము సంయమనంతో ఉండడంతో ప్రజలకు ఇబ్బంది కలగలేదని అన్నారు. ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల కోసం, మహిళల కోసం, ఏ పేద వర్గాల కోసం అహర్నిశలు పాటుపడే వాళ్ళ సంక్షేమం కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం, ఆ వర్గాలన్నీ ముఖ్యంగా మహిళలు ఈరోజు ఉదయం పోలింగ్ మొదలైనప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారో చూస్తే ఆశీస్సులు ఎవరికున్నాయనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం పాటుపడితే, ప్రజల్లో మమేకమైతే దీవెనలు ఎలా ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు ఆశించారో అవి ఈరోజు పోలింగ్ సరళిని కానీ, సుదీర్ఘంగా క్యూలు గట్టి గంటల తరబడి నిరీక్షించి వేయడంలో కానీ ఆ అభిమానం, ఆ ఆశీస్సులు ప్రతిబింబించాయి. ఇంతకుముందే ఎన్నికల కమిషన్ ఇక్కడ చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ప్రకటించిన ప్రకారం 75%. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా చాలా పోలింగ్ బూతుల దగ్గర ఇంకా లాంగ్ క్యూలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 2019లో ఇలాగే ఐ థింక్ 79%, 80% పోలింగ్ అయినట్టుంది. ఉప్పెనలాగా ఎలా అయితే ఆ రోజు
ప్రభుత్వ వ్యతిరేకత కనిపించిందో, బహుశా చాలా అరుదుగా కనిపించే ప్రభుత్వ సానుకూలత. ఓటమి అర్థమయ్యి బేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నారని టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉందని ధ్వజమెత్తారు. పేదలకు సీఎం జగన్ చేసిన సంక్షేమం ఇవాళ ఓటు రూపంలో పోటెత్తిందని, సానుకూల ఓటుతో ప్రజలు పోలింగ్ కేంద్రాలను ఉప్పెనలా ముంచెత్తారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా స్పందించారు. తమపై అనవసర నిందలు వేస్తున్నారని, అధికారుల బదిలీలపై బురద జల్లుతున్నారని ఆరోపించారు. రేపు కౌంటింగ్ ఏజెంట్లను నిలబెట్టుకోవడానికి నానా అగచాట్లు పడుతున్నా ఇంకా బడాయి కబుర్లు చెబుతున్నారని, నంగనాచిలా మాట్లాడుతున్నారని విమర్శించారు. సజ్జల జగన్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మీ కేల్కతం, మీ దుకాణం బంద్, వేలాగా మాట్లాడడం మానేయండి, ఈ పిచ్చి మాటలు మానేయండి, ఇంకా ప్రజలు నమ్మించాలని సజ్జల ప్రయత్నిస్తున్నారు. సజ్జల మాటలు వింటుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుందని ధ్వసమెత్తారు. ఉదయం 7 గంటలకే ప్రారంభమైన పోలింగు ఇంకా 3500 బూతుల్లో పోలింగ్ ప్రక్రియ జరుగుతూ ఉంది. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కసిగా, పట్టుదలగా, అంకితభావంతో దేశ విదేశాల నుంచి, పక్క రాష్ట్రాల నుంచి, రాష్ట్రంలోని ప్రతి ఓటర్ మహాశయులు కూడా భారీ ఎత్తున తరలి వచ్చి ఇంకా పోలింగ్ కేంద్రాల్లో నిలబడి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డికి కళ్ళు బయర్లు గమ్ముతూ ఉన్నాయి. ఓటమి స్పష్టంగా సజ్జల ముఖంలో కనపడతా ఉంది. తాడేపల్లి ప్యాలెస్ మాటలో, సజ్జల మాటల్లో డొల్లతనం బట్టబయలవుతూ ఉంది. ఈరోజు చాలా బేలగా ఎలక్షన్ కమిషన్ మీద నిందలేస్తున్నాడు. అధికారులు బదిలీల మీద బురజల్లుతూ ఉన్నాడు. నంగనాసిలాగా ఇంకా రేపు కౌంటింగ్ ఏజెంట్లు నిలబెట్టుకోవడానికి ఇంకా బడాయి కబుర్లు చెప్తున్నాడు. రాష్ట్రంలో ఓటరు చైతన్యం వెల్లివిరిసింది. అర్ధరాత్రి దాటిన తరువాత కూడా వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ కొనసాగింది. పాయకరావుపేట, కళ్యాణదుర్గం, సర్వేపల్లి, చింతలపూడి, మచిలీపట్నంలలో తేదీ మారడంతో మళ్లీ మాక్ పోలింగ్ నిర్వహించి ఓటింగ్ కొనసాగించాల్సి వచ్చింది. రాత్రి 10 గంటల తర్వాత 3500 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ కొనసాగింది. ఈసారి రికార్డు స్థాయిలో 80% పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉందని అంచనా. ఇక్కడే ఉన్నా ఎన్టీఆర్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంల భద్రతపై దృష్టి పెట్టారు. ఇబ్రహీంపట్నంలోని స్ట్రాంగ్ రూమ్కు చేరుకున్నాయి. పోలింగ్ ముగియగానే ఈవీఎంలకు సీల్ వేసి స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. ఈవీఎంలను రిటర్నింగ్ అధికారుల సమక్షంలో పటిష్టమైన భద్రత మధ్య స్ట్రాంగ్ రూమ్లకు చేర్చారు. నియోజకవర్గానికి సంబంధించి ప్రశాంతంగా ఎన్నికలు ముగిశాయి. 1-2 చిన్న సంఘటనలు తప్ప ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి రీపోలింగ్ వచ్చేటువంటి కానీ లేకపోతే లా అండ్ ఆర్డర్ సమస్యలు వచ్చినటువంటి సందర్భాలు కానీ లేవు. మొత్తం మీద ఈవీఎంలకు సంబంధించి పనితీరు బాగానే అనిపించింది. మాక్ పోల్ కన్నా మునిపే ఒక 4-5 బ్యాలెట్ యూనిట్స్ని, కంట్రోల్ యూనిట్స్ని, అదేవిధంగా వీవీప్యాట్స్ని మార్చాల్సిన అవసరం వచ్చింది. మధ్యలో ఎలక్షన్ ప్రారంభమయ్యాక కేవలం 2 యూనిట్లను మాత్రమే మార్చి మొత్తం ఎన్నికల ప్రక్రియనంతా కూడా పూర్తి చేయడం జరిగింది. సో ఇప్పటికీ కూడా ఒకే ఒక పోలింగ్ స్టేషన్లో, వెలగలేరు అన్న పోలింగ్ స్టేషన్లో ఎలక్షన్ జరుగుతోంది. మొదటి నుంచి వాటిల్లో చిన్న సమస్యలు రావడంతో టెక్నికల్గా ఎలక్షన్ ఇప్పటికి ఇంకొక 10-15 నిమిషాల్లో అది కూడా పూర్తయిపోయింది. సో చాలా వరకు బస్సులన్నీ బయలుదేరిపోయాయి. ఇవన్నీ కూడా ఈవీఎంలన్నింటినీ కూడా సెక్టర్ వైజ్ తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కౌంటర్స్లో ఉన్న సిబ్బంది అంతా ఈవీఎంతో పాటు వచ్చినటువంటి పేపర్స్ అన్నిటిని వెరిఫై చేసి ఈవీఎంకి సంబంధించినటువంటి పేపర్స్ని స్ట్రాంగ్ రూమ్లోను,
స్క్రూటినీ చేయాల్సినటువంటివి అంటే అబ్జర్వర్ గారు రేపు మార్నింగ్ 11 గంటలకి స్క్రూటినీ చేయడం జరుగుతుంది. సో క్యాండిడేట్ సమక్షంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన రిప్రజెంటేటివ్ సమక్షంలో ఈ స్క్రూటినీ జరుగుతుంది. వారు అడిగినటువంటి కొన్ని పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి పోలింగ్ మెటీరియల్ ఏదైతే ఉందో, పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వాళ్ళు వెరిఫై చేస్తారు. ఆయన వెరిఫై చేసి సర్టిఫై చేసిన తర్వాత అబ్జర్వర్ గారు ఇక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అంతటితో మనం స్ట్రాంగ్ రూమ్లో మార్నింగ్ 5:30, 6 o'clock లోపల ఈ మెటీరియల్ అంతటినీ కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టి 24/7 ఇక్కడ ఒక సెక్యూరిటీ టీం ఉంటుంది. అదేవిధంగా స్ట్రాంగ్ రూమ్కు సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ అన్నింటినీ కూడా ఇక్కడ పక్కనే ఒక ప్రత్యేకమైన రూమ్ని ఏర్పాటు చేసి ఈ బిల్డింగ్లో అంటే నిమ్రాకు సంబంధించినటువంటి కాలేజీలో ముఖ్యంగా అటు మైలవరం, అదేవిధంగా విజయవాడ ఈస్ట్, జగ్గయ్యపేట 3 కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన స్ట్రాంగ్ రూమ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా ఆ పర్టికులర్ ప్రత్యేక రూమ్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. పల్నాడు నిన్న ఈ పేరు చెబితే దాడులే గుర్తొచ్చాయి. పోలింగ్ వేళ వైసీపీ టీడీపీ మధ్య భారీగా దాడులు జరిగాయి. పెట్రోల్ బాంబులు, గొడ్డళ్లు, కత్తులు, రాళ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఓ చోట ఈవీఎంలను ధ్వంసం చేయడంతో పోలింగ్ నిలిచిపోయింది. వేల సంఖ్యలో పోలీసులు ఉన్నా శాంతి భద్రతలను కాపాడటంలో ఈసీ విఫలమైందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. సమస్యాత్మక ప్రాంతమని తెలిసినా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం కనిపించింది. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈ నెల 19లోపు దక్షిణ అండమాన్కు నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి. ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. వర్షాల ప్రభావంతో ఎండవేడిమి నుంచి ప్రజలకు ఉపశమనం లభించనుంది. ఉక్కపోత వడగాలులతో ఉక్కిరి బిక్కిరవుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. ఈసారి కాస్త ముందుగానే నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ నెల 19వ తేదీ కల్లా దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాబోయే 4 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. మంగళవారం వడగాలుల ప్రభావం ఉండదని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ జిల్లా, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మెగా బ్రదర్ జనసేన జనరల్ సెక్రటరీ నాగబాబు ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని రాసుకొచ్చారు. దీనిపై ఇప్పుడు రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. ఇటీవల మెగా హీరో అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రవిచంద్రారెడ్డి ఇంటికి వెళ్లి మరీ మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బన్నీని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముంబైలో నిన్న దారుణం జరిగింది. ఒక్కసారిగా వచ్చిపడిన గాలివానకు ముంబై మహానగరంలోని ఘట్కోపర్లో భారీ హోర్డింగ్ కుప్పకూలిపోయింది. మొత్తం 88 మంది ఈ ఘటనలో గాయపడగా వారిలో 14 మంది కన్నుమూశారు. ఎన్డీఆర్ఎఫ్ బలగాలు ఈ దుర్ఘటనలో 74 మందిని రక్షించామని తెలిపాయి. ఈ ఘటనలో ఈగో మీడియా యజమాని భవేష్ బిందే సహా పలువురిపై కేసులు నమోదు చేసినట్లు ముంబై పోలీసులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే బలమైన ఈదురుగాలులకు ముంబైలోని ఘట్కోపర్ ప్రాంతంలో భారీ హోర్డింగ్ కుప్పకూలడంతో 14 మంది చనిపోగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల పరిహారం ప్రకటించడంపై ముంబై వాసులు మండిపడుతున్నారు. ఓ మనిషి విలువ 5 లక్షల రూపాయలైనా ముంబైలో విచ్చలవిడిగా ఏర్పడిన హోర్డింగ్స్ను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడండి అని సూచిస్తున్నారు. సాధారణంగా 2 లక్షలు ఇచ్చేవారిని ఎన్నికలని పరిహారం పెంచారని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఉపాధి హామీ కూలీలపై తేనెటీగల దాడి జరిగిన సంఘటన ఏలూరు జిల్లా కుక్కునూరు మండలం దామరచర్ల గ్రామంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో 2 కూలీల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పరిస్థితి తీవ్రతను గమనించిన ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లు స్థానికుల సహాయంతో తేనెటీగల దాడిలో గాయపడ్డ వారిని అమరవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రాష్ట్రంలో భారీగా నమోదైన ఓటింగ్ శాతం. అర్ధరాత్రి వరకు క్యూ లైన్లో జనం. 78.36% ఓట్లు పోలేనట్లు ఈసీ వెల్లడి. హ్యాట్రిక్ లక్ష్యంగా వారణాసిలో ప్రధాని మోదీ నామినేషన్. హాజరైన అమిత్ షా, యోగి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్. పోలింగ్ సరళి చూస్తే మరోసారి జగన్ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమన్న సజ్జల. వైసీపీ నేతల మాటలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందంటూ సజ్జలకు దేవినేని ఉమా కౌంటర్. సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏకు 400కు పైగా సీట్లు పక్కా. చంద్రబాబు రాష్ట్రంలో క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా. ముంబైలో దారుణం. హోర్డింగ్ కూలిన ఘటనలో 14కు చేరిన మృతుల సంఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 7:30 బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.